బీసీల ఐక్యతతో ఉండి రాజకీయాల్లో ఎదగాలని బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని సంఘం సభ్యులతో కలిసి కొండ దేవయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సాధికారత సంఘం బలపడుతుందని, కులాలకు అతీతంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని, మనం మన హక్కుల కోసం పోరాటం చేసేందుకు బీసీలమంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని వారన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పులాస నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేశామని, రాజరాజేశ్వర స్వామి క్షేత్రం వద్ద కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీం వద్దిశ్యమారోగ్యాయ దక్షిణే ధాన్యం ధన్వేంద్రాయ సోమాసువర్ణకల్షే దీర్ఘం దీర్ఘామాయుః. ఓం దేవీం వాచమనేంద్ర దేవాస్తాం విశ్వరూపా పుష్పా వదందే సానో మంత్రేష మూర్జంతపానాధేనుర్వాగస్త్రేణ మహావృషికేశమేనదునామేన అలోత్రహాయ పరశుత్తమే అర్జుక్షదాయ నారసింహాయ అర్జునాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ హరియ నమః శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం కలశస్యోపరి హస్తం నిదహాయ ఆకల్షే ఏషదావతి పవిత్రే పరశక్షతే రిగ్ధేషు వర్తతే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశ్రితః మూలే తస్తస్య ద్రౌపం మధ్యమాతృగణాస్మృతః కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా వసుంధరః ఋగ్వేద వేదయజుర్వేద సామవేద యజుర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాం సమాశ్రితః అపవేదికం సర్వం విశ్వాభూతాన్యపః ప్రాణావ ఆపపశవాపన్నమాపమృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప చంద్రదుస్యాపో జ్యోతి గుస్యాపారసాగరం భుజగేందహరం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సహితం నమామి. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం, జై బీసీ, జై బీసీ, హక్కులను సాధిద్దాం సాధిద్దాం, బీసీల హక్కులను సాధిద్దాం సాధిద్దాం, బీసీల హక్కులను సాధిద్దాం సాధిద్దాం, జై బీసీ, జై బీసీ. మీకు ఇంకా జరుగుతుందో అది ఇంకా జరుగుతుంది. సమయంలో సేవ అంటే తెలిసిన సమయంలో కూడా హెల్ప్ చేస్తున్నారు. కానీ బీసీ సాధికార సంఘంలో ఒక బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి ఒక న్యాయంగా చేసే వాళ్ళు అవుతారని వాళ్ళు చెప్పిన విధంగా ఆలోచన విధానంతో నేను బీసీ సాధికారత సంఘంలో ఒక రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బాధ్యత తీసుకొని ఈరోజు వేములవాడలో మనకు మొట్టమొదటిగా నేను పుట్టిన ఇక్కడ భూమి ఉండము కాబట్టి ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దామని 33 జిల్లాల్లో కంపెనీ వేసే ముందు ఇక్కడ పులాస నరేందర్ గారిని మరి ఎంతో అనుభవంలో వ్యక్తి బీసీల కోసం చాలా వచ్చి నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. అలాంటి వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఇక్కడ న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్ది వారిని ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా కన్వీనర్గా వారికి నియామకం చేశాము. దాని తర్వాత కూడా పట్టణ కమిటీ కూడా ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉన్న 26 బీసీ కులాలను ఐడెంటిఫై చేసి ప్రతి కులానికి ఒకరిని తీసుకొని ప్రతినిధిగా వారు నియామకం చేశారు. వారందరూ కూడా ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక నాకు ఎందుకంటే ఈ కమ్యూనిటీలో కానీ సేవాభావంలో కానీ అవగాహన ఉంది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి మరి అందరికీ ఎలా న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్ది ఈ వేములవాడ పుణ్యక్షేత్రంలో ఇక్కడ 5 జిల్లాలు దాదాపుగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 జిల్లాలు ఈ వేములవాడ పుణ్యక్షేత్రంకు చాలామంది వస్తుంటారు. మరి ఇక్కడనే మనము రాష్ట్ర కార్యాలయము మనం ప్రారంభోత్సవం చేసినట్టయితే ఎవరైనా కూడా ఒక 2 గంటల్లో ఇక్కడ ప్రతి మీటింగ్ నెలకు ఒకసారి పెట్టుకునే విధంగా ఈ కార్యాలయంలో ప్రారంభోత్సవం చేస్తాము. మరి మీరందరూ కూడా రేపు పొద్దున ఈ బీసీ సాధికార సంఘంలో మన జిల్లా కమిటీతో పాటుగా పట్టణ కమిటీ, మహిళా కమిటీ, రైతు కమిటీలు, ఇంకా 10 అనుబంధ కమిటీలు, యూత్ కమిటీ కూడా ఉంటుంది. వారందరినీ కూడా మనము బీసీలందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేయాలి. ఈరోజు తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో చూడండి. మరి మన సమస్యల పరిష్కారం కొరకు మనకు ఐక్యంగా ఉండాలి. జనాభా ప్రాతిపదిక పైన స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా మనకు రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన నాడే మన బీసీల సమస్యలను మనం పరిష్కరించుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ జనాభా ప్రాతిపదిక పైన తప్పకుండా మనం రిజర్వేషన్లు కల్పించాలి. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీసీలను ఉద్దేశించి మనకి ఎన్నో వాగ్దానాలు చేసి మన ఓట్లను తీసుకొని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మనకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది.
మరి కేంద్ర ప్రభుత్వం